హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ మెట్రో గురించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. సెంట్రల్ మరియు తెలంగాణ గవర్నమెంట్ కలిసి హైదరాబాద్ మెట్రో ఫ్యూచర్ ని డిసైడ్ చేయడానికి ఒక కీ స్టెప్ తీసుకున్నాయి. ఇది మెట్రో ట్రావెలర్స్ కి మాత్రమే కాదు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్ న్యూస్. మరి ఏం జరుగుతుందో చూద్దాం. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ మరియు తెలంగాణ గవర్నమెంట్ SBI క్యాప్స్ ని అపాయింట్ చేశాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 టేక్ ఓవర్ మరియు ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ ని ఎవాల్యుయేట్ చేయడానికి. సింపుల్ గా చెప్పాలి అంటే SBI క్యాప్స్ ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఫైనాన్షియల్ పొజిషన్, ప్రాజెక్ట్ వాల్యూ, ఫ్యూచర్ ఫండింగ్ మరియు ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ పాసిబులా కాదా అనే విషయాన్ని డీటెయిల్స్ గా అనలైజ్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ని బేస్ చేసుకుని గవర్నమెంట్ మెట్రో ఫ్యూచర్ పై ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఫేజ్ 2 కంప్లీట్ అయితే హైదరాబాద్ లో కనెక్టివిటీ మరింత ఇంప్రూవ్ అవుతుంది. ట్రాఫిక్ కంజక్షన్ తగ్గడం, ట్రావెల్ టైం సేవ్ అవ్వడం, కొత్త బిజినెసెస్ హబ్ డెవలప్ అవ్వడం ఇలాంటి జరిగే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ యాంగిల్లో చూస్తే మెట్రో కనెక్టివిటీ ఉన్న ఏరియాస్ లో ప్రాపర్టీ డిమాండ్, ల్యాండ్ వాల్యూ మరియు కమర్షియల్ డెవలప్మెంట్ పెరిగే అవకాశం ఉంది. అందుకే ఇన్వెస్టర్స్ అందరూ ఈ అప్డేట్ ని క్లోజ్ గా ఫాలో చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో ఫ్యూచర్ పై ఇది ఒక క్రూషియల్ డెవలప్మెంట్. SBI క్యాప్స్ రిపోర్ట్ వచ్చిన తరువాత ఫేజ్ 2 ఎక్స్పాన్షన్ పై మరింత క్లారిటీ వస్తుంది. మీరు హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నారు? కామెంట్ లో మీ ఆప్షన్ చెప్పండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.